దేశమంతా ఒక దారి, ద్రవిడగడ్డది మరో దారి. ఢిల్లీ పీఠాన్ని శాసించే జాతీయ దిగ్గజాలైన సరే తమిళనాట ప్రాంతీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిందే. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ఆ రాజకీయ చదరంగంలో ఇప్పుడు సరికొత్త సంచలనం రేగుతోంది. ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ ఎవరి మద్దతు లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నారు దళపతి విజయ్. పొత్తుల కోసం పడిగాపులు కాస్తున్న పాతకాపులు ఒకవైపు, ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కొత్త రక్తం మరోవైపు. అసలు తమిళనాడు జరగబోయే కురుక్షేత్రంలో కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు? వివరాలేంటో చూద్దాం. దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు శైలి ఎప్పుడూ ఒక ప్రత్యేక అధ్యాయమే. యావత్ దేశం ఒకవైపుంటే ద్రవిడ గడ్డ మాత్రం మరోవైపు నిలబడుతుంది. 7 దశాబ్దాల స్వతంత్ర భారత రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే గత 50 ఏళ్లకు పైగా అక్కడ ప్రాంతీయ పార్టీలదే తిరుగులేని ఆధిపత్యం. జాతీయవాదం అనే నినాదం ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించలేకపోయింది. ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డీఎంకే, అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అంటే ఏఐఏడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే అక్కడ దశాబ్దాలుగా ప్రభుత్వాలను స్థాపిస్తూ వస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ పునరావృతం కాబోతోందని స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రాంతీయ అస్తిత్వం, ద్రవిడ భావజాలం కలగలిపిన ఈ రాజకీయ చదరంగంలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళనాట ఒకప్పుడు చక్రం తిప్పిన జాతీయ పార్టీల ప్రస్తుత దుస్థితి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశమంతటా తమదైన ముద్ర వేసే భారతీయ జనతా పార్టీ గాని, ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ గాని ఇక్కడ కేవలం కూటమికే పరిమితం కావాల్సిన దైన్యం నెలకొంది. తమకంటూ సొంతంగా ఓటు బ్యాంకును నిర్మించుకోవడంలో విఫలమైన ఈ జాతీయ దిగ్గజాలు ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాయి. గెలుపు గుర్రాలైన డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలా కరుణా కటాక్షాలపైనే వీరి భవితవ్యం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. జాతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి స్థానిక శక్తుల ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లోని ఒక చేదు నిజాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే తమిళ గడ్డపై ప్రాంతీయ పార్టీల వేర్లు ఎంత బలంగా నాటుకుపోయాయో మనకు ఇట్టే అర్థమవుతుంది. తొలినాళ్లలో తమిళనాడులో వరుసగా 3 సార్లు అధికార పీఠాన్ని అధిష్ఠించిన హస్తం పార్టీ నేడు ఉనికి కోసం పోరాడుతోంది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సామెతను నిజం చేస్తూ నేడు కాంగ్రెస్ నాయకులు డీఎంకే అధినేతను సీట్ల కోసం ప్రాధేయపడే స్థాయికి రాజకీయాలు మారిపోయాయి. ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కేటాయించడమే కాకుండా గెలుపు అనంతరం ఏర్పడే ప్రభుత్వంలోనూ తమకు సముచిత స్థానం కల్పించాలన్నది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. ఈ విన్నపాలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలు సైతం సాక్షాత్తు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్తోనే నేరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఒకప్పటి పాలకులైన జాతీయ నాయకులు నేడు కూటమి ధర్మంలో భాగంగా భాగస్వామ్యం కోసం ఇలా పడిగాపులు కాయడం తమిళనాట ఒక సరికొత్త రాజకీయ విశ్లేషణలకు తావిస్తోంది. సీట్లు, పొత్తులు, అధికార పంపకాల చుట్టూనే చర్చంతా తిరుగుతోంది. ఈ ద్రవిడ రాజకీయ భూభాగంలో దశాబ్దాలుగా 2 ప్రధాన రాజకీయ పక్షాల చుట్టూనే అధికారం ప్రదక్షిణలు చేస్తోంది. ఒకటి డీఎంకే కూటమి కాగా, రెండోది ఏఐఏడీఎంకే నేతృత్వంలోని మరో కూటమి. ఏ పార్టీ రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలన్నా ఈ 2 గొడుగుల్లో ఏదో ఒకదాని కింద చేరాల్సిందే అన్నది నిన్నటి వరకు ఉన్న కఠోర వాస్తవం. ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా ఈ 2 ధృవాల మధ్యే కేంద్రీకృతమై ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రాంతీయ కోటలో అధికార సిగపట్లు తీవ్రమవుతున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ ద్విధ్రువ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ ఓటు బ్యాంకులకు గండి కొడుతూ కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. దశాబ్దాలుగా ఉదయించే సూర్యుడి మధ్య, రెండాకుల మధ్య తమిళ రాజకీయం నలిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకు కోటకు బీటలు వారుతున్నాయి. ద్విధ్రువ రాజకీయాలకు ఎండ్ కార్డు వేసేలా ఒక ప్రభంజనం దూసుకొస్తోంది.
లక్షలాది మంది యువత అండతో సింగిల్గా వస్తున్న ఆ సంచలనం ఎవరి పుట్టి ముంచిపోతోంది. లెట్స్ వాచ్. ఈ క్రమంలోనే తమిళనాట యువతలో విపరీతమైన క్రేజున్న ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. తన తమిళగ వెట్రి కలగం అంటే టీవీకే పార్టీ ద్వారా నేరుగా ఎన్నికల రణరంగంలోకి ఆయన దిగుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరితోనూ పొత్తులు పెట్టుకునేది లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని విజయ్ తేల్చి చెప్పడం, విజయ్ ఎవరితోనూ రాజీ పడకుండా సొంత బలంతో ఎన్నికల బరిలో నిలబడాలనే దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. విజయ్ రాకతో దశాబ్దాలుగా రెండు పార్టీల మధ్య నలుగుతున్న ఓటు బ్యాంకు ఒక్కసారిగా చీలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు సినిమా రంగానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం నేటిది కాదు. ఇదొక సుదీర్ఘ చారిత్రక ప్రస్థానం. వెండితెరపై ప్రజల్ని అలరించిన ఎందరో తారలు నిజ జీవితంలో రాజకీయ నాయకులుగా మారి కోట్ల మంది ప్రజల హృదయాలను శాసించారు. దివంగత ముఖ్యమంత్రులు ఎం కరుణానిధి మొదలుకొని ఎంజి రామచంద్రన్, ఆ తర్వాత జయలలిత వరకు వీరంతా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్ని శాసించిన ఉద్దండులే. సినీ గ్లామర్ని రాజకీయ పెట్టుబడిగా మలుచుకొని అసమాన ప్రజాదరణతో దశాబ్దాల పాటు తమిళనాడును పాలించారు. ప్రజలు సైతం తమ అభిమాన తారల్ని కేవలం నటులుగానే కాకుండా దేవుళ్లుగా పూజించి వారికి బ్రహ్మరథం పట్టారు. ఆ చారిత్రక వారసత్వాన్నే పుణికిపుచ్చుకుంటూ తెరపై పలికించిన పౌరుషాన్ని నేడు రాజకీయ వేదికలపై ప్రదర్శించేందుకు మరెందరో నటులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ లాంటి ఎందరో ప్రముఖ నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు సఫలమైతే మరికొందరు విఫలమయ్యారు. కానీ ఇప్పుడు టీవీకే అధినేత విజయవంతొచ్చింది. ఆయనకున్న మాస్ ఇమేజ్, లక్షలాది మంది అభిమాన గణం, యువతలో ఉన్న ఫాలోయింగ్ మునుపటి తారలతో పోలిస్తే భిన్నమైంది. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా ప్రజల పక్షాన నిలబడే బలమైన సినీ గ్లామరున్న నాయకుడిగా ఆయన తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. దశాబ్దాలుగా ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకుల్ని విజయ్ తన వైపు ఎంతమేర తిప్పుకోగలుగుతారు? ఆయన రాకతో ఏ పార్టీకి నష్టం చేకూరుతుందన్నది రాబోయే రోజుల్లో తేలనున్న అత్యంత ఆసక్తికరమైన ఘట్టం. ఒకవైపు ప్రధాన పార్టీల వ్యూహాలు, మరోవైపు సినీ గ్లామర్తో దూసుకొస్తున్న విజయ్. వేటికి తోడు తమిళనాడులో అరకొర ప్రభావం చూపే చిరు పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. పైకి చూసేందుకు వీటికి పెద్దగా బలం లేనట్లు కనిపించినా హోరాహోరీ పోరులో గెలుపోటముల్ని శాసించే కింగ్ మేకర్లుగా ఇవే అవతరించవచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కులమత ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఏర్పడిన ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు పెద్ద పార్టీల కొంపముంచే ప్రమాదం ఉంది. అందుకే ఆఖరి నిమిషంలో ఎత్తులకు పై ఎత్తులు, రాత్రికి రాత్రే మారిపోయే వ్యూహాలతో తమిళనాట రాజకీయ ముఖచిత్రం ఏ క్షణమైనా అనూహ్య మలుపులు తిరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధాన పార్టీల వ్యూహాలు, సినీ గ్లామర్ ఒకెత్తైతే అంచనాలకు అందని చిన్న పార్టీలది మరో ఎత్తు. ఏ క్షణంలో ఏ సమీకరణం మారుతుందో తెలియని ఉత్కంఠ అక్కడ కనిపిస్తుంది. అయితే ఈసారి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు లీడర్లు వేస్తున్న ఎత్తుగడలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ హైటెక్ ప్రచార వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల్లో పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంత వినూత్నంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాతకాలపు ప్రచార పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రజల భావోద్వేగాలకు దగ్గరయ్యేలా మైక్రో టార్గెటింగ్తో ముందుకు వెళ్తున్నారు. ప్రజల్ని కలుద్దాం అనే పేరుతో ఏకంగా ఒక పార్టీ విజయవంతమైన తమిళ మహిళలు అంటూ మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని మరో పార్టీ ఇక్కడ విలక్షణ రాజకీయాలకు అద్దం పడుతోంది.
ఎవరి వ్యూహాలతో వారు ఓటరు మహాశయుణ్ణి బుట్టలో వేసుకునేందుకు తమదైన శైలిలో హామీల వర్షం కురిపిస్తూ తలమునకలై ఉన్నారు. సంక్షేమ పథకాలు భావోద్వేగపూరిత నినాదాలతో పాటు నేరుగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పేర్లను సైతం ఆకర్షణీయంగా మార్చుకుంటూ ఈ ప్రజాస్వామ్య పండుగలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. జాతీయ స్థాయి అంశాలు ఇక్కడ ఏమాత్రం పనిచేయవు. స్థానిక భావోద్వేగాలు, తమిళ భాషాభిమానం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి అంశాలే ఈ ఎన్నికల ఎజెండాను నిర్దేశిస్తున్నాయి. ప్రాంతీయ కోటలో అధికార సిగపట్లు ఎంతలా ముదిరాయంటే ఏ చిన్న తప్పు చేసినా అధికార పీఠం దూరమయ్యే పరిస్థితి నెలకొంది. డీఎంకే తన పట్టును నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంటే గత వైభవాన్ని తిరిగి పొందాలని ఏఐఏడీఎంకే వ్యూహాలకు పదును పెడుతోంది. కూటముల బలంతో నెట్టుకురావాలని జాతీయ పార్టీలు ఆరాటపడుతుంటే ఇవేవీ పట్టని కొత్త శక్తులు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నగారా మోగడానికి ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం, సీట్ల సర్దుబాట్ల పంచాయతీలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా ఈసారి ఓటర్లు అత్యంత చైతన్యవంతంగా కనిపిస్తున్నారు. ఓవైపు సినీ గ్లామర్, మరోవైపు ద్రవిడ భావజాలం, ఇంకోవైపు చిన్న పార్టీల ఆధిపత్య పోరు. ఈ త్రిముఖ చతుర్ముఖ వ్యూహాల మధ్య సామాన్య ఓటరు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. దశాబ్దాలుగా ఉన్న మూస రాజకీయాలకు ఈసారి తమిళ ఓటరు చరమగీతం పాడతాడా, లేక పాత చింతకాయ పచ్చడినే మళ్లీ ఆదరిస్తాడా అన్నది మేధావుల బుర్రలకు సైతం అంతుచిక్కని జటిలమైన సమస్యగా మారింది. ప్రతి ఓటు ఈసారి ఒక ఆయుధంలా మారబోతోంది. తమిళనాడు రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్నప్పటికీ లోపల మాత్రం ఎక్కడో తెలియని భయం ప్రతి పార్టీని వెంటాడుతూనే ఉంది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా రాబోయే రోజుల్లో వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కనున్నాయి. ఆఖరి నిమిషంలో జరిగే పొత్తులు, ఎత్తుగడలు అధికార పీఠాన్ని ఎవరికి కట్టబెడతాయో వేచి చూడాల్సిందే. ఒకవైపు ద్రవిడ అగ్ర పార్టీల ఆధిపత్య పోరు, మరోవైపు సీట్ల కోసం జాతీయ పార్టీల రిక్వెస్ట్లు. వీటన్నిటినీ తోసి రాజంటూ ఒంటరిగా వస్తున్న నటుడు విజయ్ ప్రస్థానం. ఇవన్నీ కలిసి ఈ తమిళ అసెంబ్లీ ఎన్నికలను దేశ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా మార్చేశాయి. ఇది తమిళనాడు రాజకీయ రణక్షేత్రం. ఇక్కడ జాతి నినాదాలు పనిచేయవు. ప్రాంతీయ సెంటిమెంటే బ్రహ్మాస్త్రం. మార్పు కోరుకుంటున్న ఓటర్ సైన్యం కొత్త నాయకత్వమే మొగ్గు చూపుతుందా, లేక ద్రవిడగడ్డ పాత అనుబంధాలకే మళ్లీ పట్టం కడుతుందా? ఈసారి ఓటర్ వేసే ప్రతి ఓటు దేశ రాజకీయాలకే ఒక పెద్ద పాఠం కాబోతుంది. దశాబ్దాల మూస రాజకీయాలకు చరమగీతం పాడుతారో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.